హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్న అడిగే ముందు అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమాని. నెంబర్ 2 కాస్త బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితి ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్న టాలీవుడ్కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నెంబర్ 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు. పవన్, నితిన్ సినిమాలున్నా ఇప్పట్లో రావు. మరోవైపు మృణాల్ ఠాకూర్ 2 హిట్లకే పరిమితమైపోయారు. శ్రీలీల, మృణాల్ సంగతి పక్కన పెడితే మీనాక్షి చౌదరి దూకుడు బాగానే ఉన్నా స్టార్ హీరోలు ఈమెను చూడట్లేదు. దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారామె. పూజా హెగ్డేకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్పై ఫోకస్ చేశారు. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తోన్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి ఫ్లాప్స్లో ఉన్నారు. ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అయితే అవి వచ్చే వరకు జాన్వీ రేస్లో లేనట్లే. దేవర ఆడితే మాత్రం ఖచ్చితంగా జాన్వీ గురించి చర్చ మొదలవుతుంది. టాలీవుడ్ నెక్స్ట్ నెంబర్ 1 హీరోయిన్ హోదా అందుకోవడానికి రేసులో ఇప్పుడైతే ఎవరూ లేరు. కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ బ్యూటీస్ 1-2 సినిమాలతో వచ్చే గెస్ట్లే తప్ప ఇక్కడే ఉండరు. భాగ్యశ్రీ బోర్సే, మాళవిక మోహనన్ లాంటి అప్కమింగ్ హీరోయిన్లు సత్తా చూపిస్తే వాళ్లు రేసులోకొస్తారు. ఈ లెక్కన టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ పీఠం మరికొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిందే. మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు మరొకటి ప్లాన్ చేస్తాడట. విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇప్పుడు తన పని తాను సీరియస్ గానే చేస్తున్నా పక్క వాళ్ళు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈసారి కూడా అదే జరిగేలా ఉంది. మరి ఏ సినిమాకు విజయ్కు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? అసలు ఏంటి సంగతి? ఖుషితో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో దారుణంగా నిరాశపరిచారు. ఈ సినిమా ఫలితం విజయ్ కెరియర్పై ఏమాత్రం పడినట్లు అనిపించట్లేదు. ప్రస్తుతం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు రౌడీ బాయ్. అందులో గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసిన టీం ప్రస్తుతం కేరళలో ఉన్నారు. VD12 సినిమాను 100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. మార్చి 28న VD12 విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. కానీ అనుకోకుండా అదే రోజు హరిహర వీరమల్లు డేట్ కూడా అనౌన్స్ చేశారు. దాంతో విజయ్కు మరో డేట్ చూసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదిప్పుడు. ఎందుకంటే పవన్తో పోటీ పడమని నిర్మాత నాగవంశీ చాలాసార్లు చెప్పారు. మార్చి 28 వదిలేస్తే విజయ్ దేవరకొండకి సోలో డేట్ దొరకడం కాస్త కష్టమే. ఎందుకంటే ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తుంది. ఆ తర్వాత వారం మిరాయితో రానున్నారు తేజసజ్జా. మే 1న హిట్ 3తో రానున్నారు నాని. ఈ మధ్యలో కేవలం ఏప్రిల్ 25 ఖాళీ ఉంటుంది. వస్తే అప్పుడే రావాలి, లేదంటే చాలా రోజులు ఆగాల్సిందే. మొత్తానికి పవన్ సడన్ ఎంట్రీతో విజయ్ దేవరకొండకు చిక్కులు తప్పట్లేదు. కల్కి తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్ను మళ్లీ గాడిన పెట్టడానికి ఏ సినిమా రాలేదు. ఇన్నాళ్లకు ఆ లోటు తీర్చడానికి వచ్చేస్తున్నాడు దేవర. ఇండస్ట్రీ అంతా ఇదే మానియా నడుస్తోంది ఇప్పుడు. అదొక్కటే ఈ వారం వస్తున్న భారీ సినిమా. మరి దేవరకు పోటీగా ఇంకేం సినిమాలు వస్తున్నాయి? అసలు ఈ వారం ఎన్ని సినిమాలు వస్తున్నాయి? వాటి ముచ్చట్లేంటి చూద్దాం రండి. దేవర ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా దీని గురించే చర్చ. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో రిలీజ్ ఇది. అప్పుడెప్పుడో 2018లో అరవింద సమేతతో వచ్చిన తారక్ మధ్యలో RRRలో రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందుకే 6 ఏళ్ల బాకీ అంతా ఇప్పుడే తీర్చుకోవాలని చూస్తున్నారు. దేవరపై హైప్ అయితే మామూలుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా దేవర దాదాపు 7,000 థియేటర్స్ పైగానే విడుదలవుతోంది. నాన్ రాజమౌళి కేటగిరీలో కల్కి తర్వాత హయ్యెస్ట్ థియేటర్స్లో వస్తోన్న సినిమా ఇదే. బిజినెస్ పరంగానూ ఇటు తారక్ కెరియర్లో అటు కొరటాల కెరియర్లో బిగ్గెస్ట్ దేవరనే. 180 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 80 కోట్ల మార్కు దాటింది దేవర. ఈ వారం దేవరకు పోటీగా తెలుగు సినిమాలేవీ రావట్లేదు. కానీ డబ్బింగ్ సినిమా మాత్రం ఒకటొస్తుంది. అదే కార్తీ నటించిన సత్యం సుందరం. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ సినిమా. దేవర దూకుణ్ణు ఈ సినిమా ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలిక. గ్యాప్ తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్నాక అదే స్థాయిలో కంబ్యాక్ అవ్వడం గొప్ప. సమంత దీనికోసమే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు.
కానీ ఈమె ప్లానింగ్ ఏంటనేది అర్థం కావట్లేదు. అనారోగ్యంగా ఉన్నారా అంటే అదేమీ లేదు. పైగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు. కానీ చిన్న గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ శామ్ ప్లాన్ ఏంటి? ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. ఆ మధ్య సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసినా కొత్త అప్డేట్ ఏం రాలేదు. ఈ మధ్యే మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేశారని వార్తలు వినిపించినా దానిపైన క్లారిటీ లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఏం చేసినా ఇకపై గ్యాప్ అయితే తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు శామ్. కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత. అది కూడా సౌత్ కాదు, బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్లో నటిస్తున్నారు. మరోవైపు సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లకు సైన్ చేస్తున్నారు సమంత. రాజ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ పూర్తయిన తర్వాత రక్త్ బ్రహ్మాండ్కు ఓకే చెప్పారామె. ఇది ఫ్యాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్. రక్త్ బ్రహ్మాండ్తో పాటు మరో 2 వెబ్ సిరీస్లు శామ్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. మ్యాటర్ ఏదైనా గ్యాప్ తీసుకోకూడదనేది శామ్ ప్లాన్. అందుకే వరుసగా కథలు వింటున్నారు. అయితే వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తుండడం చూస్తుంటే సినిమాలు చేస్తారా లేదా అనే అనుమానాలు ఫ్యాన్స్లో వస్తున్నాయి. నటనతో పాటు ఫోటోషూట్స్కు టైం బాగానే ఇస్తున్నారు. చేసే పనులన్నీ సైలెంట్గా చేస్తున్నప్పుడు ఇక ప్రమోషన్స్ ఎందుకు చెప్పండి? పూజా హెగ్డే చేస్తోంది అదే. కొన్నేళ్లుగా ఈమె కెరియర్ మునపట్ల అయితే లేదు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు కూడా. అలాగని ఖాళీగా ఉన్నారా అంటే అదీ లేదు. చడీ చప్పుడు లేకుండా ఓ పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా ఏంటి? అసలు పూజా కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు? 3 ఏళ్ల కింది వరకు పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్పీడ్ మీద ఉండేది. కానీ 2022 తర్వాత ఆమె కెరీర్ తిరగబడిపోయింది. ఆ ఏడాది రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ అంటూ వరుస ఫ్లాప్స్ ఇచ్చారు పూజ. 2023లో కిసీ కా భాయ్ కిసీ కా జాన్లో మాత్రమే నటించారు. 2024లోనూ పూజ చేతిలో 1-2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. పూజా హెగ్డే ప్రస్తుతం సూర్య 44లో నటిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో పూజా హెగ్డే పోర్షన్ పూర్తయింది. సూర్య 44 షూట్ మొదలైన విషయమే చాలా మందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పూజా పోర్షన్ పూర్తయిందని చెప్పడం షాకే. ఈ విషయాన్ని స్వయంగా ఈమె చెప్పింది. చడీ చప్పుడు లేకుండా ఇంత పెద్ద సినిమాలో తన పోర్షన్ పూర్తి చేశారు పూజా హెగ్డే. హిందీలో షాహిద్ కపూర్తో దేవాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె కెరీర్ ఈ 2 సినిమాలపైనే ఆధారపడింది. ఇవి హిట్ అయితేనే పూజకి మరిన్ని ఆఫర్స్ వస్తాయి. తెలుగులో నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాలో పూజ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి. ఎమర్జెన్సీ సినిమాకు కష్టాలు తొలగిపోయినట్లేనా? కంగనా రనౌత్ కలల సినిమా ఇప్పటికైనా విడుదలవుతుందా? సెన్సార్ చిక్కులు, కోర్టు సమస్యల నుంచి ఎమర్జెన్సీకి ఊరట లభించిందా? తాజాగా బాంబే హైకోర్టులో ఏం జరిగింది? కంగనా సినిమాపై కోర్టుకు సెన్సార్ బోర్డు ఏం చెప్పింది? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగిస్తే గానీ సర్టిఫికెట్ ఇవ్వలేమని కోర్టుకు వివరించింది సెన్సార్ బోర్డు. దీనిపై సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ రోజే ఎమర్జెన్సీ విడుదలపై క్లారిటీ రానుంది. మొదట్నుంచే ఎమర్జెన్సీపై వివాదాలున్నాయి. తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని, సిక్కుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రం ఉందని, వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా వాళ్ల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అక్కడ్నుంచే ఎమర్జెన్సీ సెన్సార్ కష్టాలు డబులయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్ను జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ని తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. తాజాగా సెన్సార్ బోర్డు ఇచ్చిన వివరణతో ఏకీభవించిన బాంబే హైకోర్టు నిర్ణయం పూర్తిగా నిర్మాతలకే వదిలేసింది. సెప్టెంబర్ 30 లోపు సెన్సార్ బోర్డు సూచించిన సీన్స్ తొలగిస్తే ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది, లేదంటే సస్పెన్స్ ఇంకొన్నాళ్లు కంటిన్యూ అవుతుంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.